విశాఖ సాగర తీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. మనం ఎటు చూసినా కూడా ప్రతి ఒక్కరికి అవసరమైన ఏర్పాట్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 5 లక్షల మంది యోగా దినోత్సవంలో పాల్గొంటారనే అంచనాలు ఉన్నాయి. ఇక్కడ పరిసరాలను చాలా పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం ఈ సాగర తీరానికి వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, ఎక్కడ కూడా అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదని వీరు గడిచిన 2 రోజులుగా ఎంతగానో శ్రమిస్తున్నారు. మరి వీరి శ్రమను గౌరవించాల్సిన, గుర్తించాల్సిన బాధ్యత సామాన్యులుగా మనందరిపైన ఉంది కదా. అసలు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, సాగర తీరంలో పరిశుభ్రత మెయింటైన్ చేయడంలో భాగంగా మనం అందరం కూడా ఏ విధంగా భాగస్వాములు కావాలి వంటి విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు యోగా చేయడానికి లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ వైజాగ్ సాగర తీరంలో ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు ఏం సూచిస్తారు? శుభ్రంగా ఉండాలనుకుంటున్నామండి. మేమే చేస్తున్నాం కూడా. తెల్లవారు 6 గంటలకు వచ్చి రాత్రి 8 గంటలకు వెళ్తున్నాం సార్. మేము చేసే పని శుభ్రంగా చేయాలి. బీచ్ రోడ్ అంతా నీట్గా ఉండాలి. ప్రజలు ఏది ఇబ్బంది పెట్టకుండా చేయాలని మేము అనుకుంటున్నాం సార్. అంటే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు మీరు గమనించారు? రేపు ప్రజలు వచ్చిన తర్వాత బాత్రూమ్లు పెట్టారు, మంచినీళ్ళు పెట్టారండి. మొత్తం ఎక్కడ సౌకర్యంగా బాగానే ఉన్నాయి, అన్నీ నీట్గా కనిపిస్తున్నాయండి. దేనికి ఇబ్బంది లేకుండా బాగానే చేయిస్తున్నామండి మేము కూడా జీవీఎంసీ తరపున. అది అంటే మీరు ఎంతగానో కష్టపడుతున్నారమ్మా. మీ శ్రమను కూడా ప్రజలకు గుర్తించి అర్థం చేసుకోవాల్సిన అవసరం గురించి ఏం చెప్తారు? ప్రజలందరూ కొద్దిగా నీట్గా పాటించాలి, శుభ్రత అనేది ఉంచుకోవాలి. మేము చేసిన వాళ్ళు కొద్దిగా నీట్గా ఉంటే కొద్దిగా బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. మేము కష్టపడింది కూడా వాళ్ళు శుభ్రం కొద్దిగా పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్. అర్థం చేసుకోవాలి, నీట్గా ఉంచాలి, వాళ్ళు కూడా నీట్గా రావాలి, నీట్గా ఉంచుకోవాలి. ఎక్కడ ఏ చెత్త ఇది వేయకుండా డస్ట్బిన్లో పడేస్తే మేము తీసుకెళ్ళి ఇంకొద్ది పడేస్తాం సార్. అది మరి వాళ్ళు ఎంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది, మీరు అందరూ ఎంతో కష్టపడి ఇదంతా చాలా పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రజలకు కూడా మీరు ఏం కోరుతారు? ఉదయం 6 నుంచి వచ్చాం, 6 నుంచి చేస్తున్నామండి ఇక్కడ. కానీ నీట్గా చెయ్యాలని అది మా బాధ్యత. మా బాధ్యత ప్రకారం మేము చేస్తున్నాం. కానీ వాళ్ళు కూడా పరిశుభ్రతగా ఉంచాలి కదా. ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. అవి తీసి మేము అలా వేస్తూనే ఉంటున్నాం. మా 3 రోజులు పట్టే 2 రోజులు పట్టలో శ్రమ పడుతున్నాం కదా. వాళ్ళు అది గుర్తిస్తే చాలు. బీచ్ కూడా నీట్గా ఉంటుంది. అమ్మా, ఇప్పుడు రేపు లక్షల మంది హాజరవుతున్నారమ్మా. మరి వాళ్ళందరికీ టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కానీ కొద్దిమంది బయట కూడా యూరినేషన్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా మీ వైపు నుంచి ఏం సూచిస్తారో, మీరు ఏం కోరుతారు? మేము వెళ్ళి చెప్తున్నామండి, బయటన అక్కడ ఏం పోయొద్దు, అక్కడ టాయిలెట్లు పెట్టారు అని. అక్కడ మాకు ఇంకొక మనిషిని కూడా పెట్టాం మేము. ఆ మనిషిని పెట్టి అక్కడ ఒక మనిషిని పెట్టి ఇక్కడ ఒక మేము చెప్తున్నాం ఒకరికి మీరు బయటకు పోయొద్దండి, టాయిలెట్లు ఉన్నాయి మా సార్ దగ్గర అన్నీ మేము చూసుకుంటున్నాం. అంటే ఈ బయట కానీ ఓపెన్గా డెఫికేషన్ కానీ యూరినేషన్ కానీ చేస్తే అది మీకు చాలా ఇబ్బంది కదా శుభ్రం చేసేటప్పుడు రేపటి రోజున. దాని మీద మీరు ప్రజలకి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? మరి మా బాధ్యత అది. ఇంకేం చేసినా సరే మాకు చెత్త అన్నది మా బాధ్యత కదా. మీకు పారిశుద్ధ కార్మికులు మా బాధ్యత ప్రకారంగా మేము చెయ్యాలి. ఎంత చండాలంగా ఉన్నా సరే, ఎంత నగరాన్ని శుభ్రం చేయడమే మా బాధ్యత, అంతే. కానీ ప్రజలు కూడా మీకు సహకరిస్తే మీకు ఆ ఇబ్బంది కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. సహకరించాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ కూడా అదే చెప్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ పోయొద్దు, కాగితాలు వేయొద్దు, నగరాన్ని కూడా శుభ్రం పరచాలని మేము ఉన్నాము. వాళ్ళు కూడా అది అర్థం చేసుకుని మమ్మల్ని గుర్తిస్తే చాలు. ఇప్పుడు ఈ తీర ప్రాంతంలో చూసాం 23 కిలోమీటర్లు ఎక్కడ చిన్న కాగితం మొక్క కూడా లేదు. అంత నీట్గా ఉంచారు మీరు. రేపు జనం వచ్చిన తర్వాత కూడా దీన్ని ఇలాగే కొనసాగించాలి కదా. అలా కొనసాగించాలని మేము ఇక్కడికి చేస్తున్నాం. అలాగే కొనసాగించాలి. నగరత అంటే ఏటో, బాధ్యత అంటే, స్వచ్ఛ సర్వీస్ అంటే ఏటో అందరికీ తెలుసు కదా. అందుకోసమనే నగరం అంత శుభ్రం చేయాలని మేము కూడా పాకులాడుతున్నాం. ఇన్ని లక్షల మంది రేపు పాల్గొంటున్నారు. మీరు ఎంత పరిశుభ్రంగా మెయింటైన్ చేసి ఇచ్చారు. ఎక్కడగా టాయిలెట్స్ ఉన్నాయి, డస్ట్బిన్స్ ఉన్నాయి. రేపటి రోజున ఇవన్నీ సరిగ్గా వాడలేదనుకో జనం, మీరు అందరూ చాలా అవస్థలు పడతారు కదా. చాలా కష్టం అది శుభ్రం చేయడం. మీకు ప్రజలను మీరు ఏం కోరుతారమ్మా? ఏం కోరలేదు. ప్రజలందరికీ ఒకటే నమస్కారము. మా జీవీఎంసీ తరపుని మేము ఇంత కష్టపడుతున్నాము. మా కోవిడ్లో కూడా మేము చాలా అందరూ ఇంట్లో తాగుంటే మేము బయటకు వచ్చి పనిచేసాము. మాకు బాగానే జరిగింది. దేవుడు మమ్మల్ని చల్లగా చూశాడు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ ఒకటే ఏంటంటే, మేము ఎంత నీట్గా అయితే రోడ్లు ఇస్తున్నామో అంత నీట్గా వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఓడుకుంటారని నేను ఈ ద్వారాగా మనం చేస్తున్నాను, అంతే. అన్ని సదుపాయాలు ఎక్కడికక్కడ లేడీస్ కేటి, జెంట్స్ కేటి అందరికీ ఎక్కడ పడితే అక్కడ మేము ఇలాగ సిబ్బంది అంతా ఉన్నాము. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. అన్ని డస్ట్బిన్లు ఉన్నాయి. ఏది ఒకటైనా సరే డస్ట్బిన్లు అంతా వేయాలని మేము కోరుకుంటున్నాం. సముద్రం మట్టాన్ని ఉన్నాం కాబట్టి టాయిలెట్స్ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి కాబట్టి అందరూ టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. లేకపోతే మనందరికి అనారోగ్యాలు వస్తాయి. రోడ్డు పక్కలంటా చేయకూడదు ఏదైనా సరే. అది ఎక్కడ పడితే అక్కడ అన్ని సదుపాయాలు మేము సమకూరుసాము.
వచ్చే జనానికి మా ఎంత దయ ఉంచి వాళ్ళు కూడా నీట్గా ఓడుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఇంతమంది జనం పాల్గొంటున్నారు కదా, ప్రజలకు మీరు చివరిగా సూచించేది? ప్రజలకు ఒకటే చెప్తున్నాం సార్, మేమైతే ఏదైతే పరిశుభ్రంగా చేసి ఇచ్చామో రోడ్లు ఆ చుట్టుపక్కల పార్కులు అన్నీ ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ చెత్త లేకుండా ఎలాగైతే మేము నీట్గా మన ఇల్లు అయితే ఎంత నీట్గా తయారు చేసి ఇస్తాం అలాంటిది ఎన్ని రోడ్లు నీట్గా పారిశుద్ధ్య కార్మికులు అందరమే నీట్గా తయారు చేసి ఇచ్చాం. కాబట్టి పారిశుద్ధ్య కార్మికులతో అలాగే ప్రజలు కూడా కోరుకుంది ఏంటంటే ఎక్కడైనా ఎక్కడ చెత్త పడినా మనది ఇల్లు మనది రోడ్డు మనది ఇది జీవీఎంస్గా మన ఇంట్లో పారిశుద్ధ్యం ఎలాగైతే ఉంచుకుంటాం బయటను కూడా అలాగే ఎక్కడ ఏ వస్తువు అక్కడ పడేయకుండా ఏదైతే తింటారో ఏదైతే మన గవర్నమెంట్ ఇస్తుందో ఆ వస్తువు తినే దాన్ని పారిశుద్ధ్యంగా కంపల్సరీగా ఏ డస్ట్బిన్లో ఎక్కడొక్కడ వేసి ఏదైతే మనం ఎంత నీటికి ఇచ్చామో అదేవిధంగా వెళ్ళిపోతాడు. ప్రజలందరూ ప్రతి జిల్లా నుంచి వస్తున్నారు కాబట్టి ప్రతి జిల్లా వాళ్ళకి మా విశాఖపట్నం జిల్లా నుంచి మేము చెప్పింది ఏంటంటే మనం ఏదైతే రూట్గా నీట్గా చేసి ఇచ్చామో రోడ్లు అవి అదే నీట్గా ఉంచుతారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కాబట్టి